నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారికైతే కేంద్ర మంత్రివర్గంలో అయితే స్థానం అయితే కల్పించలేదు. దీని వెనకాల ఏమన్నా వ్యూహాలున్నాయా? ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే మోడీ గారైతే పవన్ కళ్యాణ్ గారికి బురిడి కొట్టినట్టు అనిపిస్తుంది. ఎట్లా అంటే కేంద్ర మంత్రివర్గంలో అయితే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అయితే ఎట్లాంటి ఆదరణ దక్కలేదని అనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకంటే మన గతంలో చూసుకుంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా గొప్పగా మాట్లాడిన వ్యక్తి మోదీ గారు. మరి ఇలాంటి టైంలో ఒక కీలకంగా ఉన్న అంటే 100కి 100 స్ట్రైక్ ఇచ్చిన జనసేన పార్టీని ఎందుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించలేదు అసలు? నరేంద్ర మోడీ గాని అలాగే అమిత్ షా గాని ఇద్దరు కూడా చేసేటువంటి రాజకీయాలని అవలోకనం చేసుకోవటం, అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనసేన పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ. ఎందుకనంటే వాస్తవంగా గెలిచిన తర్వాత ఎన్డీఏ మీటింగ్ జరిగింది. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ మీటింగ్ జరిగింది. ఈ ఎన్డీఏ మీటింగ్ కి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ప్రపోజ్ చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీళ్ళందరి గురించి కూడా మాట్లాడారు నరేంద్ర మోడీ. ఏం మాట్లాడారు? పవన్ వల్లనే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఒక సునామీ లాగా గెలవగలిగాము. పవన్ అనేది ఒక పవనం, ఒక సునామీ, ఒక తుఫాన్ అని చెప్పి రకరకాలుగా పొగట్టుతో ముంచెత్తాడు నరేంద్ర మోడీ. సీన్ కట్ చేస్తే తెల్లారి అంటే రెండో రోజు ఆయన మంత్రివర్గంలో జనసేన పార్టీకి స్థానం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి వాటిలో జేడీఎస్, కర్ణాటకలో ఉన్నటువంటి జేడీఎస్ 2 ఎంపీలు గెలుచుకున్నప్పటికీ కూడా అక్కడ కుమారస్వామికి మంత్రి పదవిని ఇచ్చారు. కానీ జనసేన పార్టీ ఇక్కడ 2 ఎంపీలు గెలుచుకున్నారు. కూటమిలో 2 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కేబినెట్ లో స్థానం కల్పించలేదు. అట్లీస్ట్ సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. సో అంటే పవన్ కళ్యాణ్ మీద నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అభిమానం ఉన్నట్ట, లేదంటే రాజకీయంగా ఆయన్ని వాడుకోవడానికి మాత్రం ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారా? ఒక సందేహం కలుగుతుంది. నిజంగా వాళ్ళు కనుక పవన్ మీద ప్రేమ ఉండి పవన్ రాజకీయంగా కొంచెం ఎదుగుదలకు ఉపయోగపడాలి, లేదంటే పొత్తు ధర్మం పాటించాలి, కూటమిలో ఉన్నాడు కాబట్టి కూటమిలో ఉండే పార్టీలు అందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ లో తీసుకోవాలి, ఇలా ఆలోచించి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా జనసేనకు కూడా అవకాశం కల్పించింది వాళ్ళు కేబినెట్ లో. కానీ కేబినెట్ లో ఆయనకి అవకాశం కల్పించలేదు. అవకాశం కల్పించకపోవడం వెనక అసలు ఏముంది? ఇప్పుడు ఆయనకి యాక్చువల్గా 2 ఎంపీలు ఉన్నారు. ఇద్దరులో బాలశౌరి సీనియర్ ఎంపీ, ఆల్రెడీ ఆయన 2 సార్లు గెలిచారు వరుసగా. సీనియర్ ఎంపీ ఉన్నారు. కనీసం సహాయ మంత్రి అన్న ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సరే, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పట్ల ఈ పరిణామాన్ని చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది కనుక మనం ఒకసారి అనుకుంటే కనుక రాజకీయంగా పెద్దగా సీనియారిటీ లేదు. ప్లస్ మన వల్లనే అంటే బీజేపీ వల్లనే జనసేన పార్టీ గెలిచింది, కూటమిలో ఉన్నందువల్లనే గెలిచింది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. అదర్వైజ్ లేదంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. వాస్తవంగా కూటమికి సంబంధించి కనీసం 6 అయినా వస్తాయి అని చెప్పి అనుకున్నారు కూటమికి సంబంధించి. కానీ తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు ఎవరితో సరిపెట్టారు. బీజేపీకి ఏమో అక్కడ వర్మకి ఇచ్చారు. వర్మ యాక్చువల్ గా ప్రెషర్ ఆయన, అంటే మొదటిసారిగా ఆయన ఎంపీ అయ్యారు. పైగా గతంలో ఆయన జస్ట్ వార్డు కౌన్సిల్ నుంచి డైరెక్ట్ గా ఆయన ఎంపీ అయ్యి ఆయన గెలవడం జరిగింది నర్సాపురంలో. ఆయనకేమో సహాయ మంత్రి ఇచ్చారు. బట్ జనసేన పార్టీకి మాత్రం అవకాశం కల్పించలేదు అని అంటే పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రమే బీజేపీ ఎత్తుగడ వేస్తుంది అనేది మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. కారణం ఏంటంటే మహారాష్ట్ర మనం చూసుకుంటే మహారాష్ట్రలో ఏం జరిగింది అనేది కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే అక్కడ ఉండేటువంటి శివసేనని 2 ముక్కలు చేసేసింది. అలాగే ఎన్సీపీని 2 ముక్కలు చేసేసింది. 2 ముక్కలు చేసేసి వాళ్ళు బీజేపీ రాజకీయపరమైనటువంటి క్రీడ స్టార్ట్ చేసింది. ఫలితంగా ఇప్పుడు బీజేపీ అక్కడ నష్టపోయింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయేటువంటి రోజుల్లో అక్కడ శివసేన ఎన్సీపీని ఏ విధంగా అయితే చీల్చి చెన్నాడిందో బీజేపీ, నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఆధ్వర్యంలో ఉండేటువంటి రాజకీయ ఎత్తుగడలు వేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అందుకే బహుశా మమతా బెనర్జీ
ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది నిలబడేది కాదు, కొన్ని రోజులు మాత్రమే నిలబడుతుందని చెప్పేసి అంటున్నారు. ప్లస్ బీజేపీలో ఉండేటువంటి ఒక మంత్రి ఇవాళ మంత్రి పదవి రాలేదని చెప్పి బీజేపీలో ఉండేటువంటి ఒక మంత్రి కూడా ఇప్పుడు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు కేబినెట్ కూర్పు అయిపోయిన తర్వాత కేబినెట్ లో అవకాశం లభించలేదని చెప్పి బీజేపీలో ఉండేటువంటి కొంతమంది అసహనంగా ఉన్నారు. సో వాళ్ళు కనుక ఏదన్నా ఒక డెసిషన్ తీసుకొని కొంతమంది బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటే కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండేటువంటి అవకాశం లేదు. ఒకటి. రెండేంటంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కనుక నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. జనసేనని కేవలం రాజకీయ పరంగా వాడుకుని తప్పితే జనసేన పార్టీకి ప్రాధాన్యత ఇవ్వలేదు కేబినెట్ లో. కేంద్ర కేబినెట్ లో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వలేదు అని అంటే ఆ పార్టీ మీద సదాభిప్రాయం వాళ్ళకు లేదేమో అనిపిస్తుంది. ముందు రోజేమో పవన్ కళ్యాణ్ ఏమో ఆకాశానికి ఎత్తేస్తూ పవన్ కళ్యాణ్ వల్లనే ఈ విజయం సాధించామని చెప్పి చెప్తూ, ఇంకొక వైపేమో కేబినెట్ లో స్థానం ఇవ్వకుండా ఆయన చేశాడంటే ఖచ్చితంగా బురిడి కొట్టించాడు. పవన్ కళ్యాణ్ నమ్మించి బురిడి కొట్టించారని చెప్పి చెప్పొచ్చు, నమ్మించి మోసం చేశారని చెప్పి ఒక అభిప్రాయానికి రావచ్చు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసలు పొత్తుకి కారణం అయ్యింది కూడా పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ ని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇద్దరు నడిపించారు, ఒక డేంజర్ గేమ్ ఆడారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల మీద అనేది ఒక అభిప్రాయం కూడా ఉంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు పొత్తుకి అంగీకరించలేదు తొలి రోజుల్లో. అసలు పొత్తు అవసరం లేదు అనుకున్నాడు ఆయన, పొత్తు లేకుండా వెళ్ళాలనుకున్నారు. కానీ బలవంతంగా ఆయన మీద కేసులు పెట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడిని లోపలికి పంపించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మార్చేదానికి పవన్ కళ్యాణ్ ఒక వెపన్ కింద ఉపయోగించుకున్నారు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా అనేది ఇప్పుడు తాజాగా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. ఎప్పుడు కూడా కొంచెం నిజాలనేవి ఆలస్యంగా బయటకు వస్తూ ఉంటాయి. ముందైతే అబద్ధాలు అయితే కనిపిస్తుంటాయి, పెద్దలు కూడా సామెత చెబుతుంటారు, నిజం బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందని. అలాగే అసలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక ఎంత కుట్ర జరిగింది, ఎవరెవరు కుట్ర పడినారు అనేది ఆలస్యంగా వస్తుంది. సో ఆలస్యంగా వస్తున్నటువంటి క్రమంలో అసలు దాని వెనుక అసలు బీజేపీకి నేతలు ఉన్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో ఇప్పుడు అయిపోయినటువంటి ఫలితాలు వచ్చినటువంటి ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడిని కనుక కూటమిలోకి చేర్చుకోకపోతే, ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోలేకపోతే భారీగా నష్టపోతాము అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ఒక రకంగా జైల్లో పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టి అనివార్యంగా పొత్తుకి వచ్చేలాగా చేయగలిగారు నరేంద్ర మోడీ, అమిత్ షా. ఇది ముందుగానే వాళ్ళు వేసుకున్నటువంటి ఎత్తుగడలో భాగమే అని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్తగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. అయితే దానికి పవన్ కళ్యాణ్ ఒక వెపన్ కింద ఉపయోగించుకున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఆయన బిఎస్పీ పార్టీ తోటి వామపక్షాలతో కలిసి వెళ్లారు. వామపక్షం నుంచి ఒక్కసారిగా లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ యూటర్న్ తీసుకొని ఆయన 2019లో బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఆయన 2019 నుంచి 2024 ఎన్నికలకు ముందు వరకు కూడా నేను ఢిల్లీ బీజేపీ తోటి పొత్తు, రాష్ట్ర బీజేపీ తోటి కాదు అనే విధంగా వ్యవహరించారు ఆయన. బీజేపీ జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా వైఫల్యం చెందాయి. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ లేకపోతే కనుక అటు జనసేన ఇటు బీజేపీ రెండు వైఫల్యం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్ళాలి, అప్పుడే ఢిల్లీలో మూడోసారి అధికారంలో రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ద్వారా అన్ని రకాల రాజకీయపరమైనటువంటి అంశాలను చేయించగలిగారు. సో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ములాఖాతుకు వెళ్ళి అక్కడే పొత్తును ప్రకటించారు. ఆ పొత్తును ప్రకటించిన రోజున ఆయన చెప్పింది ఏంటంటే బీజేపీ కలిసి వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ బీజేపీ కలిసి రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి వెళ్తాయని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ రోజు నుంచి పరిణామాలు మారుతూ వచ్చాయి. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడో దాదాపుగా సంవత్సరం క్రితమే గ్రహించారు. అందుకే ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని, ఇంకొకవైపు పవన్ కళ్యాణ్ ని పెట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పార్టీని తాము అనుకున్నటువంటి విధంగా భాగస్వామ్య పక్షంగా చేర్చుకోగలిగారు. లేదంటే ఇవాళ విడిగా కనుక తెలుగుదేశం పార్టీ పోటీ చేసినట్టయితే దేశంలో ఇండియా కూటమిని నడిపించేటువంటి స్థాయి ఉంది. ఇండియా కూటమిని నడిపించేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చింది. వాళ్ళు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడుకి ఇండియా కూటమి నుంచి ఆహ్వానం ఉంది ఇప్పుడు కూడా. సో చంద్రబాబు నాయుడు కీలకమైన రోల్ పోషించారు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం ఈ పొత్తుకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకున్నారు తప్పితే నరేంద్ర మోడీ, అమిత్ షా ఆ పార్టీకి జనసేన పార్టీకి ఏమి విలువ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో విలువ ఇవ్వకపోగా అసలు జనసేన పార్టీని బతకనిస్తారా అనేటువంటి సందేహం కూడా ఉంది ఇప్పుడు.
శివసేన పార్టీని మహారాష్ట్రలో ఏ విధంగా చేశారు, జనసేన పార్టీని కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా అసలు బతకనిస్తారా అనేటువంటి డౌట్ కూడా ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఉపయోగించుకున్నటువంటి విధంగా రాజకీయంగా ఉపయోగించుకుంటారా, లేదంటే ఆయనకి ఏమన్నా ఆయన పార్టీకి ఏదన్నా మంత్రివర్గంలో స్థానం కల్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.